రోగం చిన్నదా పెద్దదా అని తేడా లేదు. ఒక రోజులో తగ్గుతుందా, 4 రోజుల్లో మాయమవుతుందా అన్నది కూడా పాయింట్ కాదు. ఇప్పటికిప్పుడు క్షణాల్లో రిలీఫ్ కావాలి. ఏం మందులు ఇస్తారో తెలియదు, ఎన్నిస్తారో తెలియదు, మొత్తానికి రిలీఫ్ అయితే కావాలి. ఇది నేటి రోగానికి జనం వేస్తున్న మందు. ఓవర్ డోస్ పై స్పెషల్ డిస్కషన్. రోగం ఏదైనా యాంటీబయాటిక్స్. ఒకటికి 2 టాబ్లెట్లు మింగేస్తున్నారా? డాక్టర్ సలహా లేకుండా డైరెక్ట్ గా తీసుకుంటున్నారా? ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా టాబ్లెట్లు డబ్బాల కొద్దే కనిపిస్తున్నాయి. అర్మారా, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక టాబ్లెట్ కామన్ అయింది ఇంట్లో. మీ రోగాన్ని మాయం చేస్తున్న ఈ టాబ్లెట్లను సరైన మోతాదులో వాడుతున్నారా? డాక్టర్ చెప్పినట్లే తీసుకుంటున్నారా? టాబ్లెట్ తీసుకున్నా తగ్గలేదని మీకు మీరే ఎక్కువ డోస్ తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇలా తీసుకుంటే రోగం తాత్కాలికంగా తగ్గుతుందేమో కానీ శాశ్వతంగా నిర్మూలన కాదంటోంది వైద్య శాస్త్రం. జలుబు చేసినా యాంటీబయాటిక్స్ తీసేసుకుంటున్నారు. దీర్ఘకాలంలో ఇదెంత డేంజరో మీకు తెలుసా? జలుబు, దగ్గు, జ్వరం, చిన్న గాయం కావచ్చు. డాక్టర్ దగ్గరికెందుకు? మెడికల్ షాప్కు వెళితే 4 టాబ్లెట్లు ఇస్తారు. వేసుకుంటే పోలా, ఫీజు మిగిలిద్ది కదా. ఇది కామన్ మ్యాన్ ఆలోచన. ఇదే ఇప్పుడు మనకు ప్రమాదకరంగా మారింది. షాప్కి వెళితే అతను ఇచ్చేది సరైన మందా కాదా అని కూడా చూసుకునే పరిజ్ఞానం మనకు లేదు కాబట్టి ఇచ్చింది వేసేసుకుంటున్నాం. అయితే షాపుల్లో ఇచ్చే మెడిసిన్లో దాదాపు 90% యాంటీబయాటిక్స్. దీంతో మనకు తెలియకుండానే ఓవర్ డోస్ వేసుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేసుకుంటున్నాం. 10 ఏళ్లుగా ఈ వాడకం బాగా పెరిగింది. ఈ విచ్చలవిడి వాడకం ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. జబ్బు త్వరగా తగ్గిపోతుంది కదా అని డోసులు పెంచి మరీ వాడుతున్నారని చెప్తున్నారు వైద్యులు. వెస్ట్రన్ కంట్రీస్ లో మాదిరిగా మన దేశంలో చట్టాలు ఉన్నా అమలు కావటం లేదు. ముఖ్యంగా పిల్లల్లో కూడా ఈ వాడకం ఎక్కువగా కనిపిస్తోందని, దీన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉందని సూచిస్తున్నారు వైద్యులు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాడుతున్నారండి. ఎస్పెషల్లీ పిల్లల్లో అయితే మరీ ఎక్కువ వాడుతున్నారు. అంటే జలుబుకి దగ్గుకి కూడా పిల్లల్లో వాడేయటం అలా ఉంటుంది. యూజువల్గా పిల్లల్లో జలుబు దగ్గు అనేది 6 to 8 టైమ్స్ కామన్గా వస్తుంది పర్ ఇయర్. 6 to 8 కోల్డ్ కాఫ్, అదే ఏదైతే కామన్ కోల్డ్ అంటామో ఎపిసోడ్స్, నార్మల్ ఎపిసోడ్స్. ఇది వెస్టర్న్ స్టడీస్ బట్టి ఇండియాలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు మనకి. సో ప్రతి వెళ్ళినప్పుడల్లా దగ్గు జలుబు వచ్చినప్పుడల్లా యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయటం అంటే ఇయర్లీ మనం 6 to 8 టైమ్స్ యాంటీబయాటిక్ వాడుతున్నాం ఆన్ అన్ యావరేజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక. సో ఇది లాంగ్ టర్మ్లో అంత మంచిది కాదు. సర్జరీ సమయంలో యాంటీబయాటిక్స్ పాత్ర కీలకమైంది. రెగ్యులర్ గా వీటిని తీసుకునే వారికి ఆపరేషన్ సమయంలో పనిచేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతో కొన్నిసార్లు నార్మల్ గా శరీర తత్వాన్ని బట్టి యాంటీబయాటిక్స్ వేస్తే, మరికొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేసి యాంటీబయాటిక్స్ ని ఇస్తామని అంటున్నారు. హాస్పిటల్లో వాట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో దాని ప్రకారం బట్టి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇప్పుడు చిన్న హెర్నియా ఆపరేషన్ ఉందనుకోండి, ఇంగ్వైనల్ హెర్నియా, దానికి మామూలు యాంటీబయాటిక్స్ సరిపోతాయి. అది 1, 2 ఆర్ మ్యాక్సిమం 3 డోసెస్ ఇస్తాం. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆపరేషన్, అంటే బిఫోర్ ఆపరేషన్ స్టార్ట్ చేయకముందు పేషెంట్ బ్లడ్ లెవెల్లో యాంటీబయాటిక్ ఉండాలి. దాని మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ అంటారు. అది ఉండకపోతే దెన్ యాంటీబయాటిక్స్ 3 డోసెస్ కన్నా ఎక్కువ ఇస్తాం. బట్ జనరలీ ఇలాంటి పెద్ద హాస్పిటల్స్లో యాంటీబయాటిక్స్ ఆపరేషన్ కన్నా ముందు అట్లీస్ట్ 1 hour ముందు యాంటీబయాటిక్స్ ఇస్తాము. యాంటీబయాటిక్స్ ఎంత ఎక్కువగా వాడితే అన్ని కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. అజిత్రోమైసిన్, అమాగ్జిసిలిన్, మెట్రాక్సిన్, నార్ప్లాక్సిసిన్, సిప్రోప్లాక్సిసిన్, ఓవోప్లాక్సిన్, క్లారిథ్రోమైసిన్, సిఫటాక్సిన్, ఇలా చాలా రకాల యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. రోగం ఏదైనా సరే వీటిని కామన్ గా మింగేయటానికి అలవాటు పడిపోతున్నారు. కాంబినేషన్ పేరుతో 1కి 2 ఇచ్చేస్తున్నారు. సంవత్సరానికి సగటున 6 నుంచి 8 సార్లు వాడుతున్నారు. యాంటీబయాటిక్ యూజ్ చేస్తే దెన్ ఆల్ దిస్ బ్యాక్టీరియా విల్ డెవలప్ రెసిస్టెన్స్. అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కరెక్ట్ యాంటీబయాటిక్ కరెక్ట్ టైంలో, కరెక్ట్ డోస్లో అండ్ డ్యూరేషన్. జనరలీ పబ్లిక్ వాళ్ళు మెడికల్ షాప్ వెళ్ళి నాకు తలనొప్పి ఉంది, నాకు సర్దైంది, నాకు కడుపు నొప్పి ఉంది, నాకు మోషన్స్ అవుతున్నాయని టాబ్లెట్స్ తీసుకుంటారు. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్. కాకపోతే వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తారు,
వాళ్ళకు బేసికలీ దే ఆర్ నాట్ ట్రైన్ టు జడ్జ్ అండ్ వాళ్ళు ఇన్అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. దాంతో రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. అందుకే మన దేశంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కన్సర్న్. ఇన్ఫ్యాక్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ వెరీ కన్సర్న్ దట్ వీఆర్ యూజింగ్ రాంగ్ యాంటీబయాటిక్. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకువెళ్తున్నారు. రోగం చిన్నదైనా ఫస్ట్ జనరేషన్ వదిలేసి సెకండ్, థర్డ్ జనరేషన్ మెడిసిన్ తో ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేస్తున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేసి యాంటీబయాటిక్స్ తో నింపేస్తున్నారు.